నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తుది దశకు రాజ్యసభ అభ్యర్థుల ఖరారు అంశం. కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. బాంబు దాడులతో దద్దరిల్లుతున్న టెహ్రాన్. వందలాది బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేశామన్న ఇజ్రాయెల్. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. డాలరుతో పోలిస్తే 66 పైసలు పడిపోయిన రూపాయి మారకం. నల్గొండ జిల్లా ఆమనగల్లు రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో అపశృతి. అగ్నిగుండం దాటుతుండగా నిప్పుల్లో పడిపోయిన భక్తులు. తిరుమలలోని అలిపిరి వద్ద చిరుత దాడిలో జింక మృతి. భక్తులను అప్రమత్తం చేసిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. రాజ్యసభ అభ్యర్థుల ఖరారు కోసం కాంగ్రెస్ కసరత్తు వేగవంతం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాజ్యసభ అభ్యర్థుల ఖరారు విషయంలో కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరమైంది. రేపు నామినేషన్ వేసేదానికి గడువు ముగియనుండటంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు సాయంత్రం లోపల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఇందుకోసంగా ఈవేళ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు ఇద్దరిని కూడా ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చినప్పటికీ కూడా ఖర్గే కేసీ వేణుగోపాల్ ఇద్దరు కూడా అందుబాటులో లేకుండడంతో పిసిసి అధ్యక్షుడు ఢిల్లీ పర్యటన రద్దయింది. ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాలు కూడా కొన్ని ఉండడంతో ఆయన యథావిధిగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మొత్తం మీద రాష్ట్రం నుంచి ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ సీట్లు భర్తీ కోసము పెద్ద ఎత్తునే పోటీ పడుతున్నారు. దాదాపు 16 మంది పోటీ పడుతున్నట్టుగా నిన్న పిసిసి అధ్యక్షుడు చిట్చాట్లో చెప్పారు. అయితే ఈ 16 మందికి సంబంధించి సామాజిక వర్గాల వారీగా వాళ్ళందరి జాబితాను కూడా మొత్తం ఏఐసిసికి నివేదించినట్టు తెలుస్తుంది. ఆ పేర్లతో పాటు వాళ్ళు ఎప్పటి నుంచే పార్టీకి పనిచేస్తున్నారు, వాళ్ళ పార్టీ పురోభివృద్ధిలో కానీ పార్టీ బలోపేతానికి కానీ వాళ్ళ యొక్క పాత్ర ఎంతవరకు ఉండదు, ఏంటి తదితర అన్ని అంశాలన్నీ కూడా హైకమాండ్కు నివేదించినట్టుగా సమాచారం ఉన్నది. అదేవిధంగా 2 రోజుల కిందట రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దాదాపు అరగంట పాటు దీని మీద చర్చించినట్టుగా మనకు సమాచారం ఉన్నది. అయితే ఇదే అంశాన్ని ఢిల్లీకి వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడదామని చెప్పేసి ఆ రోజు రాహుల్ గాంధీ అన్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకే ఈవేళ ఢిల్లీకి రమ్మని చెప్పి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. కానీ ఉన్నపలంగా కేసీ వేణుగోపాల్ ఖర్గే ఇద్దరు కూడా ఢిల్లీలో అందుబాటులో లేకపోవడంతో పిసిసి అధ్యక్షుడు పర్యటన రద్దయింది. ముఖ్యమంత్రి పర్యటన యథావిధంగా కొనసాగింది. ఆయన కొంతమంది కేంద్ర మంత్రులతో కలిసేదానికి అపాయింట్మెంట్ కోరినట్టుగా సమాచారం ఉన్నది. కాబట్టి ఇటు పార్టీ పని అట్లా అధికారికంగా మంత్రులను కలిసే పని రెండు కూడా చేసుకొని రావాలని చెప్పే ఆలోచనతో ముఖ్యమంత్రి తన పర్యటన యథావిధిగా కొనసాగించారు. అయితే ఈరోజు సాయంత్రం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ ముగ్గురితో కూడా ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ఇద్దరు కూడా ఫోన్లో సంప్రదించిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే భారీ ఎత్తున ఆశావహులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకులు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఏఐసిసి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇప్పటికే ఒక అభ్యర్థి సంబంధించి ఒక సీటు వాళ్ళు కేటాయించమని చెప్పి కోరినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఎంపీగా కొనసాగుతున్న అభిషేక్ మను సింఘ్వీని తిరిగి రాజ్యసభకు పంపాలని చెప్పి దాదాపు నిర్ణయం అయినట్టుగా సమాచారం ఉన్నది. ఇంకా మిగిలిన ఒక రాజ్యసభ స్థానం మాత్రమే మిగిలి ఉన్నది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. సామాజిక వర్గాల వారిగా తీసుకున్నట్లయితే రెడ్డి సామాజిక వర్గంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని సామాజిక వర్గాలు కూడా ఈ రాజ్యసభ స్థానానికి పోటీ పడుతున్నాయి. అయితే మొత్తం మీద పిసిసి ఏఐసిసికి పంపిన నివేదికను మనం కూడా ఒకసారి కూడా పరిశీలించినట్లయితే కూడా సామాజిక వర్గాల వారీగా అభ్యర్థుల పేర్లు వాళ్ళ యొక్క
పార్టీ బలోపేతానికి వాళ్ళ యొక్క పాత్ర అవన్నీ పంపిన నేపథ్యంలో దాదాపు అందరూ కూడా ఫిల్టర్ చేసి రాష్ట్ర ప్రయోజనాలను పార్టీ ప్రయోజనాలను ఈ రెండింటినీ ప్రధానంగా తీసుకొని అభ్యర్థిని ఎంపిక చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే మొదటి రెడ్డి సామాజిక వర్గానికి ఒకవేళ రాజ్యసభ స్థానం ఇవ్వాలి అని అనుకున్నట్లయితే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయ సలహాదారుగా కొనసాగుతున్న వేం నరేందర్ రెడ్డి పేరును ఖరారు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ రాజ్యసభ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారు కానట్లయితే అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి చిన్నారెడ్డి కానీ లేకపోతే ఏఐసిసిలో పార్టీ కార్యక్రమాలు చూస్తున్న వంశీచంద్రెడ్డి గారి వీళ్ళిద్దరిలో కూడా ఎవరో ఒకరికి వచ్చే అవకాశం ఉన్నది. వీళ్ళు ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి వీళ్ళు ముగ్గురు కూడా కానట్లయితే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందులో పార్టీ సీనియర్ నేత మాజీ పిసిసి అధ్యక్షుడు మాజీ ఎంపీ అయిన వి హనుమంతరావు పేరు మొదట పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఆయన కూడా ఏఐసిసి కూడా తిరస్కరించినట్లయితే కూడా చాలామంది బీసీ నాయకులు ఈ అభ్యర్థిత్వానికి ఈ రాజ్యసభ సీటు కోసం పోటీ పడుతున్నారు. వారిలో ఎవరిని తీసుకోవాలన్న తర్వాత ఆలోచించే అవకాశం కనిపిస్తుంది. మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అటు ఏఐసిసి కానీ ఇట్లా పిసిసి కానీ చేసిన కసరత్తు వాటన్నింటినీ మనం కూడా పరిశీలించినట్లయితే వేం నరేందర్ రెడ్డికి దాదాపు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పేరు సాయంత్రానికల్లా అధికారికంగా ప్రకటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏఐసిసి కానీ పిసిసి కానీ కూడా మొత్తం మీద రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే వ్యక్తి, అదేవిధంగా పార్టీ ప్రయోజనాలకు ఉపయోగపడే వ్యక్తి, పార్టీకి కమిట్మెంట్గా పనిచేస్తున్న వ్యక్తి, అంటే ఇతర వ్యాపకాలు లేకుండా పూర్తిగా పార్టీ బలోపేతం కోసం, పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్న వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. ఆ విషయంలో తీసుకున్నట్లయితే గడిచిన అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు రాష్ట్రంలో గడిచిన ప్రతి ఎన్నికల్లోనూ సీఎం అడ్వైజరు వేం నరేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. అటు పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కావచ్చు, మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, అన్నింటిలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ రాజకీయంగా మొత్తం కూడా అందరినీ సమీకరణ చేయడం కానీ, సమన్వయం చేయడం కానీ, గెలిచేదానికి అవకాశం ఎక్కడుంది ఎక్కడ లేదు అన్నింటినీ కూడా పరిశీలన చేసి పూర్తిగా నాయకులందరినీ సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. గెలుపు ఓటములకు సంబంధించి ముందే అంచనా వేసుకొని అక్కడ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టి పార్టీ నాయకత్వాన్ని అప్రమత్తం చేయడంలో అన్నింటిలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆయన సేవలు కాంగ్రెస్ పార్టీకి మరింత అవసరం అని చెప్పే ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏఐసిసికి నివేదించినట్టుగా తెలుస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వేం నరేందర్ రెడ్డిని ఖరారు చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా అధికారికంగా ప్రకటన సాయంత్రం లోపు వెలువడే అవకాశం ఉన్నది. అధికారికంగా ప్రకటన చేసే ముందు అటు ఖర్గే గారు, అదేవిధంగా ఇటు ఏఐసిసి సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇద్దరు కూడా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ముగ్గురితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకొని అధికారికంగా ఈ అభ్యర్థులు ఖరారు అనేది జరుగుతుంది. దానికి సంబంధించి ఖరారు అయిన వెంటనే అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లులో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా తెల్లవారుజామున ఏర్పాటు చేసిన అగ్నిగుండం కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయం నుంచి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు ఘనంగా అగ్నిగుండాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారి పల్లకిని అగ్నిగుండం దాటించే క్రమంలో భక్తుల మధ్య తోపులాట జరిగి అగ్నిగుండంలో పడిపోయారు. సుమారు 20 మంది భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు గాయపడిన భక్తులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
హోలీ పండుగ వేళ రాష్ట్రమంతా రంగులమయమవుతుంది. గ్రామాల్లో పట్టణాల్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. నిన్న చంద్రగ్రహణం కావడంతో చాలా ప్రాంతాల్లో ఇవాళ హోలీ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. పిల్లలు పెద్దలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాల్లో మునిగి తేలారు. డీజే పాటలకు యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ కేరింతలు కొడుతూ వేడుకల్లో పాల్గొన్నారు. హోలీ సంబరాలతో రాష్ట్రమంతా రంగులు అలుముకుంది. మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి బోయినపల్లిలోని తన నివాసంలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఉత్సాహభరితంగా గడిపారు. బ్యాండ్ వాయిస్తూ అందరితో కలిసి నృత్యాలు చేస్తూ మల్లారెడ్డి సందడి చేశారు. అక్క చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్ళకు అందరు కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. అన్ని హోలీల కంటే ఈ హోలీ నాకు స్పెషల్ హోలీ. ఎందుకంటే ఇదే నెల 19వ తారీఖు నాది 50వ పెళ్లి రోజు. 50 years గోల్డెన్ జూబ్లీ. ఏది ఏమైనా భగవంతుడు అన్ని రకాల అందరినీ కూడా సుఖ సంతోషాలతోటి భోగ భాగ్యాలతోటి సిరి సంపదలతోటి అందరినీ కూడా మంచిగా ఉంచాలని, గల్పు బారు కూడా తొందరనే ముగియాలని భగవంతుని కోరుతున్నా. అందరికి కూడా పండుగ శుభాకాంక్షలు. సంగారెడ్డిలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు జరిగాయి. కార్యకర్తలు చిన్నారులతో కలిసి జగ్గారెడ్డి సరదాగా చిందులు వేశారు. కళాకారులతో కలిసి డప్పు కొట్టి చిన్నారుల్లో జోష్ నింపారు. అనంతరం రామ్ మందిర్ కమాన్ వద్ద ఉట్టి కొట్టి సందడి చేశారు.
హైదరాబాద్ బేగం బజార్లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. రాజస్థాన్ సమాజ్కు చెందిన కుటుంబాలు పెద్ద సంఖ్యలో రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. చిన్న పెద్ద కలిసి వేడుకల్లో కేరింతలతో సంబురాలు జరుపుకున్నారు. మహిళలు పాటలు పాడుతూ ప్రత్యేక నృత్యాలు చేస్తూ వేడుకల్లో సందడి చేశారు. హైదరాబాద్ మాదాపూర్లో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శిల్పారామం ఎదురుగా హోలీ సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఇక్కడ జరుగుతున్న వేడుకలు నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉత్తర భారతంలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజకీయ నాయకుల నుంచి స్థానికుల వరకు రంగులు అద్దుకుంటూ వేడుకలు చేసుకుంటున్నారు. ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కార్యకర్తలతో కలిసి హోలీ వేడుకలు చేసుకున్నారు. పలువురు నాయకులు కార్యకర్తలకు స్వయంగా రంగులు పూశారు. అనంతరం డ్రమ్ము వాయించారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ నివాసంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలకు మోహన్ యాదవ్ మిఠాయిలు పంచిపెట్టారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగిన వేడుకల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సచిన్ పైలట్ పార్టీ కార్యకర్తలతో కలిసి వేడుకలు చేసుకున్నారు. రాజస్థాన్లోని అజ్మేర్లో స్థానికులతో కలిసి విదేశీయులు హోలీ జరుపుకున్నారు. వారితో కలిసి ఆడిపాడారు. లద్దాఖ్లో సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో సైనికులు హోలీ వేడుకలు చేసుకున్నారు. ఢిల్లీలో బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ భక్తి పాటలు పాడారు. हर हर महादेव साला तो साला शिव के मन ही न भावे साला तो साला शिव
హోలీ పండుగ అంటేనే ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకుంటూ ఆనందంలో మునిగిపోతారు. నిజామాబాద్ జిల్లాలోని ఆ గ్రామంలో మాత్రం హోలీ పండుగ రోజున పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా పిడిగుద్దులాట నిర్వహిస్తుండగా అందుకోసం గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయి కొన్ని నిమిషాల పాటు పరస్పరం ముఖాలపై పిడిగుద్దులు కురిపించుకోనున్నారు. హోలీ పండుగ అంటేనే ప్రతి ఒక్కరూ రకరకాల రంగులు చల్లుకొని ఆనందంగా గడపడం. కానీ సాలూర మండలం ఉస్నా గ్రామంలో హోలీ పండుగ రోజున పిడిగుద్దులాట నిర్వహించడం సంప్రదాయంగా మారింది. సాయంత్రం పిడిగుద్దులాట నిర్వహించనుండగా ఇందుకోసం గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ ప్రజానికం 2 వర్గాలుగా విడిపోయి కొన్ని నిమిషాల పాటు పరస్పరం ముఖాలపై పిడిగుద్దులు కురిపించుకుంటారు. హోలీ పండుగ వచ్చిందంటే చాలు ఈ పిడిగుద్దులాటతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ ఆటను చూసేందుకు మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు తరలి వస్తారు. ఈ ఆట బయటి వారికి వింతగా కనిపించినా ఉన్సా గ్రామం ప్రజలు మాత్రం ఆచారంగా భావిస్తారు. హోలీ రోజున ఏ పనులు పెట్టుకోకుండా ఈ ఆటను ఎంతో ఇష్టంతో ఆడుతారు. ఏటా జరిగే ఈ పిడిగుద్దులాట బాక్సింగ్ను తలపిస్తుంది. కొన్నేళ్లుగా ఈ ఆటను ఆడటం ఆచారంగా వస్తోందని గ్రామస్తులు తెలిపారు. మంగళవారం చంద్రగ్రహణం ఉండటంతో హోలీ సంబరాల పిడిగుద్దులాటను ఇవాళ నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. సాయంత్రం కుస్తీ పోటీలు నిర్వహించిన అనంతరం హనుమాన్ మందిరం వద్ద ఈ ఆటను జరుపుకుంటారు. 2 వర్గాలుగా విడిపోయి మధ్యలో పెద్ద తాడును అడ్డంగా కడతారు. తాడును 2 వైపులా మోహరించిన గ్రామస్తులు సుమారు 5 నుంచి 10 నిమిషాల పాటు కొట్టుకుంటారు. ఈ ఆటలో ఎలాంటి గాయాలైనా మందుల జోలికి వెళ్లారు. అక్కడి మట్టిని గాయాలకు రాసుకుంటూ తగ్గిపోతాయని వారు నమ్ముతారు. పిడిగుద్దులాట తర్వాత ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై వైమానిక దాడులని ధాటిగా మరింత పెంచాయి. అదే సమయంలో ఇరాన్ సైతం ప్రతిదాడులకు దిగుతోంది. అక్కడి తాజా పరిస్థితులు, మన దేశంపై పడే ప్రభావానికి సంబంధించి శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శరత్ చంద్రతో మా ప్రతినిధి శివరామకృష్ణ ముఖాముఖి. అయితే ఈ క్రమంలోనే ఇరాన్ ఆ కీలకమైనటువంటి హర్మూజ్ జలసంధిని మూసివేసింది. అయితే ఈ క్రమంలోనే అది భారత్ పైన కానీ అట్లాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, రవాణా వ్యవస్థ పైన ఎటువంటి ప్రభావాన్ని చూపించనుంది అనే విషయాన్ని మనతో మాట్లాడేందుకు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శరత్ చంద్ర ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. సార్, ఇప్పుడు ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయడం ద్వారా తక్షణమే అంటే చమురు రవాణాకు సంబంధించి ఎటువంటి ప్రభావం పడుతుంది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా? మీరు అన్నట్టుగా ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రపంచం మొత్తానికి కూడా 20% క్రూడ్ ఆయిల్ ఇక్కడి నుంచే వెళ్తుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంటే పర్షియన్ గల్ఫ్కి, గల్ఫ్ ఒమాన్కి మధ్యలో ఉంటుంది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. అది చాలా చిన్నది, ఒక 30 మైల్స్ ఉంటుంది అంతే. దాని నుంచి వెళ్ళే ఆయిల్ అంటే వెస్ట్ ఏషియాలో దాని నుంచి చాలా ఆయిల్ అవుతుంది. ప్రపంచానికి 50%, ఇండియా 50%. ఇండియా కూడా 50% క్రూడ్ ఆయిల్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ కూడా 54% దాకా వెళ్తుంది. ప్రపంచానికి అయితే 90% ఎల్ఎన్జీ అవుతుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఆగిపోవడం వల్ల వచ్చే ఎఫెక్ట్ వేరు, ఎల్ఎన్జీ వల్ల ఎఫెక్ట్ వేరు. క్రూడ్ ఆయిల్ని మనం రీప్లేస్ చేసుకోవచ్చు, వేరే వాటితో రీప్లేస్ చేసుకోవచ్చు, బట్ ఎల్ఎన్జీని రీప్లేస్ చేయలేం. ఇప్పుడు ఇండియాలో కూడా మీరు చూస్తే ఫెర్టిలైజర్స్ కానీ అలాగే పవర్ సెక్టర్ కానీ ఎల్ఎన్జీ కోసం సపరేట్గా ఇన్ఫ్రా అంతా వేరేలా ఉంటుంది. ఇది ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే దాన్ని మొత్తాన్ని మార్చలేం మనం. క్రూడ్ ఆయిల్ వరకు వీ కెన్ రీప్లేస్ అనమాట. అలాగే ఇంకోటి మీరు గ్లోబల్గా చూస్తే ఇన్ఫ్లేషన్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్ని ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయడం వల్ల ఈ ట్రాన్స్పోర్టేషన్లో మనం ఎసెన్షియల్ గూడ్స్, ఫుడ్ లాంటివి మూవ్ చేస్తూ ఉంటాం. ఇండియాని చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనకి బ్యారెల్ $10 పెరిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నో మామూలుగా మొన్నటిదాకా బ్యారెల్ ఎంత ఉంది? 73 రూపీస్, 73. ఈ రోజున 85 రీచ్ అయింది. ఇంకో 1 వీక్లో 100 కూడా వెళ్ళొచ్చు అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఒక $10 పెరిగినా కూడా బ్యారెల్, ఇండియాలో ఇన్ఫ్లేషన్ 0.5% పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, సిపిఐ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అలాగే
మన గూడ్స్ ప్రైస్ కూడా ఎలా పెరుగుతుందంటే జీడిపి మీరు చూస్తే 2026కి మన జీడిపి ఫోర్కాస్ట్ ఎంత ఉంది, మొన్న బడ్జెట్ ఎంత చేశారంటే 7.9% చేశారు. అది కూడా 0.6% తగ్గే అవకాశం ఉంది. ఈవెన్ మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా సిఏడి అంటారు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా జీడిపితో కంపేర్ చేస్తే మన బ్యారెల్ ఒక $10 పెరిగింది అనుకోండి, 0.4% పెరిగిపోతుంది సిఏడి. దీనివల్ల ఇండియన్ రూపీ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది, కామన్ మ్యాన్స్ ఎఫెక్ట్ అవుతారు, ఫెర్టిలైజర్ ఫుడ్ కాస్ట్ అని పెరిగిపోతుంది. సో ఆల్టర్నేటివ్ అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆల్టర్నేటివ్ ఆయిల్ సోర్సెస్ చూడాల్సిన అవసరం ఉంది. సో అయితే ఇప్పుడు ఈ హార్ముజ్ జలసంధిని మూసేయడం, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మూసేయడం, దానివల్ల అంటే ఇప్పుడు మనకు ప్రత్యామ్నాయంగా అంటే చమురు దిగుమతి చేసుకోవడానికి భారత్కి ఏ అవకాశాలు తక్కువ అవకాశాలు ఉన్నాయండి. యాక్చువల్గా మీరు అన్నది ఇప్పుడు రైట్ నో మన ఇండియన్ గవర్నమెంట్ అయినా ఎక్స్పర్ట్స్ అదే ఆలోచిస్తున్నారు. ఈ హార్ముజ్ని కానీ క్లోజ్ చేసేస్తే అంటే ఆల్రెడీ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఉంటారు, ఐఆర్జీసీ అని 1979లోనే సుప్రీం లీడర్ దాన్ని స్టార్ట్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ మొన్నే 5 days బ్యాకే అంటే March 2nd 3rd స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని కంట్రోల్ చేస్తామని అనౌన్స్ చేశారు, వాళ్ళు ఐఆర్జీ అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు ఏంటి, ఇండియా ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. ఆల్టర్నేటివ్ అంటే 2 రకాలు ఉంటాయండి. ఒకటి, ఈ వెస్ట్ ఏషియా నుంచే తీసుకురావాలంటే గల్ఫ్ ఆఫ్ మన హార్ముజ్ని టచ్ చేయకుండా తీసుకురావాలంటే ఒకటి రెడ్ సీ ద్వారా ఇలా తెచ్చుకోవచ్చు. రెడ్ సీ గల్ఫ్ ఆఫ్ ఆడన్ నుంచి అలాగా అరేబియా సీ వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ టచ్ చేయకుండా డైరెక్ట్గా గల్ఫ్ ఆఫ్ ఓమన్ ఇలాగా అంటే సౌదీ అరేబియా యూఏఈ నుంచి గల్ఫ్ ఓమన్కి వెళ్ళొచ్చు. అండ్ ఆయిల్ పైప్ ఉంది కూడా, సౌదీ అరేబియాలో ఈస్ట్ వెస్ట్ ఆయిల్ పైప్ లైన్ ఉంది. ఆ ఈస్ట్ పైప్ లైన్ అనేది రెడ్ సీ దాకా వస్తుంది. యూఏఈ నుంచి కూడా ఆయిల్ పైప్ లైన్ ఉంది, కార్పొరేషన్ అని చెప్పి ఓమన్కి వస్తుంది. బట్ ఈ రకంగా మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు, కానీ మ్యాక్సిమం అది రిప్లేస్ చేయలేమండి. దానికి ఏం చేయాలండి, ఇంకోటి రష్యాతో ఏదైతే ఆయిల్ డీల్ రీసెంట్గా మనం ఆపేసామో దాన్ని రెన్యూ చేసుకోవాలి. రష్యా నుంచి ఆయిల్ మళ్ళీ తేవాల్సిన అవసరం ఉంది. ఈవెన్ లాటిన్ అమెరికా, మీరు లాటిన్ అమెరికా తీసుకుంటే లాటిన్ అమెరికాలో కూడా బ్రెజిల్ నుంచి, వెనిజులా నుంచి, గయానా నుంచి కూడా మనం ఇంపోర్ట్ స్టార్ట్ చేయాలి. ఈవెన్ ఆఫ్రికా, ఇదంతా ఆఫ్రికా, ఇటు పక్కన ఆఫ్రికా ఉంటుంది ఈజిప్ట్ నుంచి, ఆఫ్రికాలో కూడా వెస్టర్న్ ఆఫ్రికా నుంచి కూడా మనం ఇంపోర్ట్ స్టార్ట్ చేయాలి. యూఎస్ఏ నుంచి కూడా తెచ్చుకోవాలి. సో ఇలాగా వేరే కంట్రీస్ నుంచి తీసుకొని రావాలి. అండ్ ఈ ప్లేస్లో నేను చెప్పిన రెడ్ సీ నుంచి ఓమన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, ఎనర్జీని మనం డీకప్లింగ్ చేయాలి. డీకప్లింగ్ అంటే ఆయిల్ మీద డిపెండ్ అవ్వకుండా మనం గ్రీన్ హైడ్రోజన్ అని అలాగే న్యూక్లియర్ పవర్ నుంచి కూడా రీప్లేస్ చేసే అవసరం ఉంది. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మనం దాని నుంచి బయట రాగలం. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రష్యా నుంచి ఆయిల్ తీసుకోవాలి అని చెప్తున్నారు. అయితే అమెరికా మొన్న ఆ విషయంలో చూస్తే కనుక రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు పూర్తిగా తగ్గించేయాలి అని చెప్పింది. సో ఇప్పుడు ఈ టైంలో డిప్లొమాటిక్గా మనం ఎట్లా ఉండాల్సిన అవసరం ఉంది? ఒకవేళ మనం రష్యా నుంచి, మీరు చెప్పినట్టుగా రష్యా నుంచి తీసుకుంటే కనుక అమెరికా నుంచి మళ్ళీ మనపై ఒత్తిడి వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ అట్లా వస్తే కనుక ఇజ్రాయిల్, ఇరాన్తో మనకు ఉన్నటువంటి సత్సంబంధాలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని మనం ఎట్లా చూడవచ్చు? ఈ డిప్లొమసీ ఎట్లా ఉండవచ్చు? చూడండి, ఇక్కడ మీరు అడిగినట్టుగా అసలు రష్యా నుంచి ఎప్పటి నుంచో తెచ్చుకుంటున్నాం ఆయిల్ని, ఎందుకు ఆపేసాము? యూఎస్ఏ పెట్టిన ప్రెషర్ వల్ల, శాంక్షన్స్ వల్ల ఆపడం జరిగింది. మరి ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని క్లోజ్ చేశారు కదా, అమెరికా దాన్ని ఓపెన్ చేయగలిగితే పర్వాలేదు. ఓపెన్ చేయలేకపోతే నేషనల్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్, మన ప్రజలు మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడి నుంచి 50% ఆగిపోతున్నప్పుడు ఆల్టర్నేటివ్స్ మొత్తం చూసుకోవాలి. యూఎస్ఏని తెచ్చుకుంటాం, కానీ యూఎస్ఏ రష్యా నుంచి వచ్చే కాస్ట్కి, రష్యా నుంచి ఎంత ఆయిల్ వస్తుందో అంత ఆయిల్ని యూఎస్ఏ అదే కాస్ట్ ఇవ్వలేదు. కాబట్టి నేషనల్ ఇంట్రెస్ట్ కోసం, మన పీపుల్ కోసం, ఇన్ఫ్లేషన్ పెరగకుండా, జీడిపి ఫోర్కాస్ట్ మారకుండా, సిఏడి ఇంపాక్ట్ అవ్వకుండా ఖచ్చితంగా రష్యాకి కావాల్సిన అవసరం ఉంది. ఆల్టర్నేటివ్ లేదు. అదే వేరే కంట్రీ కింద చెప్పాను కదా, వెస్ట్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి కానీ ఎక్కువ తేగలిగితే సరిపోతుంది. ఇంకోటి మీకు చెప్పాలి, ఇప్పుడు 74 daysకి సరిపోయే రిజర్వ్ మాత్రం ఉంది. కాబట్టి మనం అర్జెంటుగా ఇంటర్నేషనల్గా క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగినప్పటికీ 75 నుంచి 85 అయినప్పటికీ పబ్లిక్ మీద ప్రెషర్ పడకుండా ఆపగలుగుతున్నాం. ఎందుకంటే మనకి ఇండియాలో మెంగళూరులో, అలాగే విశాఖపట్నంలో, పాడూరులో స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, పెట్టాం. ఇదే కాకుండా ఆయిల్ కంపెనీస్లో కూడా ఒక 70 days సరిపోయి ఉంది. ఈ 74 days డెసిషన్ తీసుకోవాలి. టైం ఉంది మన దగ్గర. ఇంకా హార్ముజ్ క్లియర్ అవ్వచ్చు. అలాగే మిడిల్ పవర్ కొయిలిషన్, సౌదీ అరేబియా అవ్వచ్చు, లేకపోతే మన యూఏఈ, వాటితో కలిసి మనం ఎక్కువ ట్రై చేయగలిగితే మాత్రం ఈ 74 days డెసిషన్ తీసుకోగలిగితే సరిపోతుంది. సో అసలు యాక్చువల్గా హార్ముజ్ అనేది కీలకం అనేది అందరు చెప్తున్నారు. అసలు ఎందుకు కీలకం అంటే ఏం చెప్తారు సార్? అంటే హార్ముజ్కి అంత ప్రాముఖ్యత ఎందుకు? హార్ముజ్ ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఏంటంటే హార్ముజ్ చాలా చిన్న, అది విడ్త్ బాగా తక్కువ, నెక్ అంటారు, నెక్ ఓన్లీ 20 to 30 miles ఉంటుంది అది. సో దాన్ని ఈజీగా చోక్ చేయగలరు. సేమ్ ఇలాంటి నెక్కే స్ట్రైట్ ఆఫ్ మొలక్కా అని చెప్పి మన ఈస్ట్ ఏషియాకి, చైనాకి వెళ్ళేదని ఉంది.
అంటే ఇప్పుడు ఇది పొద్దున్న ఇండియా చైనా లేకపోతే యుఎస్ఏ చైనా వార్ అవుతున్నప్పుడు కూడా స్ట్రైట్ ఆఫ్ మొలక్క అంటే నెక్ అనమాట. అంటే అంతవరకు ప్రపంచంలో వచ్చిన షిప్స్ అన్ని ఆ నెక్ నుంచి పాస్ అవ్వాలి. దాన్ని బ్లాక్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఈ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అని బ్లాక్ చేసి చెప్పారు కాబట్టి మీరు అన్నట్టుగా పర్షియన్ గల్ఫ్లో చాలా ఆయిల్ ఉంటుంది, నేచురల్ గ్యాస్ ఉంటుంది. అంటే అది ఇరానే కాదు, సౌదీ అరేబియా కాదు, కువైట్, బహ్రెయిన్, ఖతార్ అన్నిటికి సంబంధించిన ఆయిల్ రిజర్వ్స్ పర్షియన్ గల్ఫ్లో ఉంటాయి. ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా ఇటు నుంచి రావాలి కదా, ఇటు నుంచి రావాలి. ఇంకో మార్గం ఏంటంటే పర్షియన్ గల్ఫ్ నుంచి ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ఉంటుంది. బట్ అది అంత ఎక్కువ తేలేదు. ఆ పైప్ లైన్ ద్వారా ఇలా తీసుకెళ్ళి ఇలా రావచ్చు, ఆప్షన్ ఉంది. లేదా యుఏఈకి సంబంధించిన ఆయిల్ రిజర్వ్స్ని డైరెక్ట్గా ఇలా ఒమన్ నుంచి ఇలా గల్ఫ్ తీసుకెళ్ళిపోవచ్చు. కానీ అలా తీసుకెళ్లే పైప్ లైన్ కెపాసిటీ బాగా తక్కువ ఉంది, ఎవరైతే ఊహించలేదు. కాబట్టి రేపు పొద్దున్న పైప్ లైన్స్ బాగా పెంచి అసలు ఈ పర్షియన్ గల్ఫ్ ఆయిల్ మొత్తాన్ని కూడా మనం ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్, హర్ష పైప్ లైన్ తీసుకెళ్ళగలిగితే అప్పుడు దీని ప్రాముఖ్యత తగ్గిపోతుంది. బట్ దానికి టైం పడుతుంది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కి బాగా టైం పడుతుంది. సో ఇంకొకటి సార్, అంటే దీంతో పాటు యుద్ధం జరుగుతున్న పరిస్థితిని చూస్తే కనుక ఇరాన్లో రహస్యానుస్థావరం ఏదైతే ఉందో దానిపైన దాడి చేసిన తర్వాత కొంచెం లీక్ అవుతుందని చెప్పి కూడా ఇరాన్ కూడా ప్రకటించింది. ఇజ్రాయెల్ చెప్పడంతో ఇరాన్ కూడా ప్రకటించింది. సో అది జరిగితే అక్కడ ఇరాన్ ప్రజలకి లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలకు కానీ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి? ఖచ్చితంగా న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ మీద ఎప్పుడైనా ఇంపాక్ట్ అయితే రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో కూడా మీరు చూస్తే పాకిస్తాన్లో ఉన్న న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ అటాక్ చేయడం జరిగింది మనం. అది దానివల్లనే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఓకే దాని నుంచి వచ్చే న్యూక్లియర్ రేడియేషన్ వల్ల ఎంతోమంది చనిపోతారు. పాకిస్తానే కాదు, వెస్టర్న్ ఇండియా ఇంపాక్ట్ పడుతుంది. అప్పుడు ఆపేసాం మన అటాక్ని ఆపడానికి అదొక కారణం. కానీ ఇరాన్లో ఇంకా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే అంత ఎన్రిచ్మెంట్కి యురేనియం 230 రీచ్ అవ్వలేదు, ఇంకా రీచ్ అవ్వాల. 60% ఇచ్చింది అంటున్నారు. 90% రీచ్ అయి ఉంటే ఖచ్చితంగా దాని రేడియేషన్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో దాని నుంచి లీక్ వల్ల ఇరాన్ దాటి బయటికి వెళ్ళే ఆ ఇంపాక్ట్ అంత ఎక్కువ ఉండదని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇంకొకటి అంటే ఇప్పుడు ఈ దేశాల్లో ఇరాన్లో కానీ ఇజ్రాయెల్లో కానీ భద్రతా పరిస్థితులు చాలా క్షీణించిపోయాయి. సో ఆ దేశాల్లో ఉన్నటువంటి భారతీయుల కోసం మన భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడము, వాళ్ళు తీసుకురావడానికి ఎటువంటి సహాయక చర్యలు చేపట్టాలని మీరు అనుకుంటున్నారు? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం? యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ మన ఇండియన్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓకే ప్రపంచం అంతా మనకి ఇంపార్టెంట్ కాదనట్లా, కానీ ఈ వెస్ట్ ఏషియాలో గల్ఫ్ ఏరియాలో ఎవరైతే ఇండియన్ డయాస్పోరా ఉన్నారో ఆల్మోస్ట్ 10 మిలియన్ కోటి మంది ఉన్నారు. అంటే అన్ని దేశాల కన్నా ఇండియన్సే అక్కడ ఎక్కువ ఉన్నారు, మిగతా దేశాల నుంచి కన్నా కూడా ఎక్కువ ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఎలా మనం కాపాడాలి, ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు అడిగినట్టుగా అండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడున్న వాళ్ళని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇజ్రాయెల్ కదా, ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఇరాన్కి మిజైల్స్ వెళ్తున్నాయి కంటిన్యూస్గా వెళ్తాయి మిజైల్స్. అలాగే ఇరాన్ నుంచి సౌదీ అరేబియాకి, ఇరాన్ నుంచి యుఏఈకి ఖతార్ మిజైల్స్ వస్తున్నాయి. మీరు చూస్తే ఇలా వెళ్తున్నాయి మిజైల్స్, ఇలా వస్తాయి మిజైల్స్. ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ స్పేస్ మొత్తం బాగా డేంజర్లో పడింది ఎయిర్ స్పేస్. అందుకని మన ఇండియన్స్ని ఎయిర్ రూట్ ద్వారా తేడం చేయకూడదు. మిజైల్స్ పెడితే అర్థం అవ్వట్లేదు. కాబట్టి రెండే మిగిలాయి, సీ రూటు, ల్యాండ్ రూటు. ల్యాండ్ రూట్ ఏంటి యాక్చువల్గా ఇది పెట్టడానికి కారణం ఏంటంటే ల్యాండ్ రూట్ ఏంటంటే జార్డన్ నుంచి మనం తీసుకురావచ్చు, సౌదీ అరేబియా నుంచి తీసుకురావచ్చు ల్యాండ్ రూట్లో. ఇందా చెప్పిన విధంగా గల్ఫ్ ఆఫ్ ఒమెన్లో, గల్ఫ్ ఆఫ్ అడెన్లో ఈ 2 ప్లేస్లో ఆడి మనం మన నేవల్ షిప్స్ పెట్టాం, మన ఫ్రిగేట్స్ని అలాగే డెస్ట్రాయర్స్ని పెట్టి మనం రూట్ ద్వారా తీసుకురాగలం. అంటే సీ రూట్ ద్వారా తేగలము, ల్యాండ్ రూట్ ద్వారా కూడా తేగలము. అవే ట్రై చేయాలి, కానీ ఎయిర్ రూట్ అయితే అవకాశం లేదు. ఆల్రెడీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ MEA 24/7 హెల్ప్ లైన్ని, కంట్రోల్ రూమ్ని ఢిల్లీ ఎస్టాబ్లిష్ చేసింది. ఈ ప్లేస్లో ఎంతమంది ఫోన్ చేసినా కూడా రిసీవ్ చేసుకునే కెపాసిటీ మనకు ఆల్రెడీ ఉంది, హెల్ప్ లైన్ ఉంది. ఆపరేషన్ సంకల్ప్ మీరు చూసి అంతకుముందు కూడా ఆపరేషన్ గంగా అని, ఆపరేషన్ వందే భారత్ అని ఇటువంటి కండిషన్స్లోనే మనం చాలా సక్సెస్ఫుల్గా ఇవాక్యువేట్ చేయగలిగాం ఇండియన్ డయాస్పోరాని. ఈసారి ఆపరేషన్ సంకల్ప ద్వారా కూడా ఇవాగ చేయగలుగుతున్నాము, అక్కడ పరిస్థితుల్ని లైవ్ తెలుసుకోగలుగుతున్నాము, ల్యాండ్ సీ రూట్ వాడగలుగుతున్నాము, అక్కడ ఇబ్బందులు కూడా సాల్వ్ చేయగలుగుతున్నాము. అండ్ బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ద్వారా మన జైశంకర్ గారు, మన ఎక్స్టర్నల్ మినిస్టర్ బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ద్వారా ఇప్పుడు అన్ని కంట్రీస్తో మాట్లాడుతున్నారు. అక్కడ ఎంబసీస్ అన్ని అలర్ట్గా ఉన్నాయి, ఎంబసీస్ డైరెక్ట్ హెల్ప్ చేస్తున్నాయి పీపుల్కి. ఈవెన్ ఇరాన్లో నిన్న అంటే మొన్న ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ట్రంప్తో మాట్లాడారు, సౌదీ అరేబియా యూఏతో మాట్లాడారు. నిన్న జైశంకర్ గారు ఇరాన్లో ఉన్న ఇంపార్టెంట్ డిప్లొమసీ వాడడం జరిగింది. సో మనం ఏ ప్రాబ్లం లేకుండా మన భారతీయుల్ని బయటకు తేగలుగుతాము, అక్కడ ఉన్నా కూడా సేఫ్ చూసుకోగలుగుతాం. సో మనం చూస్తే ఇజ్రాయెల్తో మనకి ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇరాన్తో కూడా ఉన్నాయి. సో ఇరాన్తో దౌత్యపరంగా ఏదైతే వ్యూహాత్మకంగా ఒకటైనటువంటి చబహార్ పోర్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు దానిపైన ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్?
చబాహార్ పోర్ట్. యాక్చువల్గా చబాహార్ పోర్ట్ అనేది ఇప్పుడు మెయిన్ హాట్ టాపిక్గా మారింది. ఏమైందంటే మీరు చూస్తే ఇప్పుడే కాదు, ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా యుఎస్ఏ ఇరాన్ పైన శాంక్షన్ విధించడం వల్ల ఇండియాని ఇరాన్లో ఇన్వెస్ట్ చేయొద్దు అని ప్రెషర్ పెడుతుంది. శాంక్షన్స్ ఉన్నాయి. కానీ ఇండియా ఆల్రెడీ చబాహార్ పోర్ట్కి ఎంతో ఇన్వెస్ట్ చేసింది కాబట్టి ఈ సంవత్సరం 2026 ఏప్రిల్ దాకా కూడా యుఎస్ఏ మనకి వేవర్ ఇచ్చింది. వేవర్ అంటే ఏప్రిల్ దాకా మనం ముందుకు వెళ్ళొచ్చు, ఏప్రిల్ నుంచి ఆపేయాలి, ఎలాంటి ఇన్వెస్ట్ చేయకూడదు. కానీ ఇప్పుడున్న యుద్ధ పరిస్థితి చూస్తే ఇమీడియట్గా ఆపాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, మొన్న ఇండియా బడ్జెట్లో చాలా సర్ప్రైజింగ్గా చబాహార్ పోర్ట్కి మనం బడ్జెట్ 0 ఇచ్చాం. 0 ఇన్వెస్ట్మెంట్ ఏమో అసలు మన బడ్జెట్ అంటే ఎగ్జిట్ అవుతున్నాం, బయటకు వచ్చేస్తున్నామా అంటే బయటికి రావట్లేదు అని చెప్పి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. బయటికి రావట్లేదు. ఫ్యూచర్ చబాహార్ పోర్ట్ మనకి ఇంపార్టెంట్. అసలు మీరు చూస్తే ఇరాన్ని గోల్డెన్ గేట్వే అంటారు. ఇటుపక్కి సెంట్రల్ ఏషియాకి వెస్ట్ ఏషియాకి, రెండుకి సెంట్రల్ ఏషియా వెస్ట్ ఏషియాకి గోల్డెన్ గేట్వే. అటువంటి ఇరాన్ వదులుకోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే ఇరాన్ చైనా పాకిస్తాన్ యాక్సిస్లో కానీ కలిసిపోయింది అనుకోండి, ఆల్రెడీ చైనా పాకిస్తాన్ యాక్సిస్ మనకు థ్రెట్టే ఫ్యూచర్లో. ఇప్పుడు మన ఇరాన్ కానీ దూరం చేసుకుంటే, ఇరాన్ దాన్ని కలిసిపోతే, ఇరాన్ చైనా పాకిస్తాన్ యాక్సిస్ ఫామ్ అయితే మనకు చాలా ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దాన్ని దూరం చేసుకోలేము. కానీ ఇండియా ఒకప్పుడులాగా ఐసోలేషన్లో కాకుండా స్ట్రాటజిక్ రియలిజం, మొన్నటిదాకా మనం ఫాలో అయింది ఏంటి, స్ట్రాటజిక్ అటానమీ అంటే ప్రపంచంలో ఏం జరుగుతున్నా కూడా మనకి ఇంపాక్ట్ లేని దాకా మనం ఎంటర్ అవ్వం. బట్ ఇప్పుడు రియలిజం ఫాలో అవుతున్నాం. అంటే ఈ మిడిల్ పవర్ కొయలిషన్ సౌదీ అరేబియా యూఏఈతో రిలేషన్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలా పెంచుకుంటేనే సీ లేన్స్ అన్నీ కూడా సెక్యూర్ చేసుకోగలం. ఇప్పుడు మన ఆయిల్ ట్యాంకర్స్ ఇండియాకి రావాలి అంటే మనకి ఎస్కార్ట్ అవసరం. కాబట్టి ఈ మిడిల్ పవర్ కొయలిషన్ సంబంధాలు లేవనుకోండి, మనకు ఎస్కార్ట్ పవర్ చేసి కష్టం అవుతుంది. అలాగే ప్రస్తుతం ఇరాన్ని మనం ఎటువంటి విధంగా ఇరాన్తో కొంచెం ముందుకు వెళ్ళి ట్రై చేసినా ప్రపంచం మొత్తం, ఈవెన్ వెస్ట్ ఏషియా, ఇజ్రాయెల్తో ఇండియా చాలా క్లోజ్గా ఉంది. మన డ్రిప్ ఇరిగేషన్ కానీ, డెజర్ట్స్లో ఎలా టెక్నాలజీ కానీ, డిఫెన్స్ కానీ, ఈవెన్ కల్చరల్గా కూడా ఇజ్రాయెల్ మనకు చాలా క్లోజ్. కాబట్టి అందుకనే ఇరాన్తో చబాహార్ పోర్ట్ ఆపడం జరిగింది. ప్రస్తుతానికి చాలా ఇంపార్టెంట్. మిగతా వాళ్ళతో మనం క్లోజ్ అవ్వడం ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడు మొత్తంగా చూస్తే కనుక సార్, భారత్ ఎటువంటి దౌత్యపరంగా వ్యూహాత్మకంగా ఎట్లా వ్యవహరించాల్సిన అవసరం ఉంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ దేశాలతో పాటు మిగతా దేశాలతో కూడా? ఓకే, చూడండి, ఇప్పుడు దీని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఓవరాల్గా మన ఫారెన్ పాలసీని కొంతవరకు చేంజ్ చేసే అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం అరేబియన్ సీలో మన నేవల్ ప్రజెన్స్ని చాలా ఇంక్రీజ్ చేయాలి. అరేబియన్ సీ నేవల్ ప్రజెన్స్ని మన నేవీ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. యూఎస్ ఎలా అయితే ఇండియన్ ఓషన్లో స్ట్రాంగ్ అయిందో, చైనా ఎలా అయితే ముందుకు వస్తుందో, ఇండియా కూడా ఇంప్రూవ్ చేయాలి. అప్పుడు పొద్దున ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మన నేవీ మన పీపుల్ డైస్పై బయట తీసుకురాగలుగుతుంది అండ్ ఇంపాక్ట్ చూసుకోగలుగుతుంది. సెకండ్, మనం ఈ సిచ్యువేషన్ గ్రహించి ప్రపంచంలో ఉన్న చాలా దేశాల నుంచి ఆయిల్ అండ్ ఎల్ఎన్జీ ఇంపోర్ట్ స్టార్ట్ చేయాలి. అంటే ఒక 3 or 4 కంట్రీస్ నుంచి ఎక్కువ తేడం కాకుండా డివైడ్ చేసుకొని, డైవర్సిఫై చేసుకొని, వెస్ట్ ఆఫ్రికాతో, లాటిన్ అమెరికాతో, రష్యాతో, యుఎస్ఏతో బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి. అండ్ నేషనల్ ఇంట్రెస్ట్ అనే దాన్ని ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేస్తుంది. ఇండియా నేషనల్ ఇంట్రెస్ట్కి అగైనెస్ట్గా వెళ్ళదు కదా యుఎస్ఏతో క్లోజ్ అవ్వాలన్నా కూడా. అలాగే ఇండియా మొన్నటిదాకా కూడా అంటే ఇరాన్తో, ఇజ్రాయెల్తో, యుఎస్ఏతో ఈక్వల్ రిలేషన్ ట్రై చేసింది. కానీ ఇంకా ముందు అది కష్టం. మన నేషన్కి ఏది ఇంపార్టెంటో అది తీసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఫ్యూచర్లో మనం ఎటువంటి కంట్రీస్ రిలేషన్ పెంచుకోవాలంటే గ్రీన్ హైడ్రోజన్ కానీ, న్యూక్లియర్ ఫ్యూయల్ కానీ, న్యూక్లియర్ పవర్ ఎవరైతే సప్లై చేయగలుగుతారో, ఎవరైతే టెక్నాలజీ ఇవ్వగలుగుతారో అటువంటి వాళ్ళు రిలేషన్ పెంచుకునే అవసరం ఉంది. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఆయిల్ మీద డిపెండ్ అయితే ఇప్పటికే మన ప్రాబ్లమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇవి మొత్తంగా శరత్ చంద్ర గారు చెప్తున్నటువంటి విషయాలు. గ్రీన్ హైడ్రోజన్ అట్లాగే ఫ్యూయల్కి సంబంధించి వివిధ దేశాలతో ఎక్కువగా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తే భారత్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, అట్లాగే ఆ విధంగా చేస్తేనే భారత్ మరింత ధీటుగా ప్రపంచానికి తయారవుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ దేవేందర్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ధన్యవాదాలు శివరామకృష్ణ. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. మిజైల్ లాంచర్లు, గగనతల రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. ఇప్పటి వరకు 300 క్షిపణి లాంచర్లను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని నాశనం చేసే వరకు విశ్రమించబోమని స్పష్టం చేసింది. ఇరాన్ రక్షణ సామర్థ్యం క్రమంగా క్షీణిస్తోందని, యుద్ధ మైదానంలో అది స్పష్టంగా కనబడుతోందని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. బాంబు దాడులతో టెహ్రాన్ దద్దరిల్లుతోంది. పశ్చిమ టెహ్రాన్లో ఉన్న
మొహరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ అమెరికాలు వైమానిక దాడులు జరిపాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో భారీగా పొగ అలుముకుంది. ఇరాన్ తదుపరి సుప్రీం నాయకుడి ఎన్నికపై చర్చించేందుకు 88 మంది సభ్యులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఓ భవనంలో సమావేశం కావాల్సి ఉంది. అయితే ఆ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసి ధ్వంసం చేసింది. ఆ సమయంలో భవనంలో సిబ్బంది తప్ప అగ్రనాయకులు ఎవరూ లేరని ఇరాన్ స్థానిక మీడియా తెలిపింది. ఇస్ఫహాన్, కోమ్, ఉర్మియా నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని వెల్లడించింది. గత నెల 28 నుంచి ఇప్పటి వరకు ఇరాన్లో 2000 లక్ష్యాలపై దాడులు చేపట్టామని యుఎస్ సెంట్రల్ కమాండ్ చీఫ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తెలిపారు. ఒక జలాంతర్గామి సహా 17 యుద్ధ నౌకలను ధ్వంసం చేశామని అన్నారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో 50,000 మందికి పైగా సైనికులు, 200 యుద్ధ విమానాలు పాలుకు పంచుకుంటున్నాయని చెప్పారు. B-2, B-1 బాంబర్లతో వందలాది బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేశామని వెల్లడించారు. అటు లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థపైన ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేస్తుంది. తూర్పు లెబనాన్లోని బాల్బెక్లో ఓ నివాస భవనంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 4 మంది మృతి చెందారు. అరామౌన్, సాదియత్ ప్రాంతాలపై జరిపిన దాడిలో 6 మంది మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. మరిన్ని దాడులు చేపట్టేందుకు దక్షిణ లెబనాన్లో 16 గ్రామాలను ఇజ్రాయెల్ దళాలు ఖాళీ చేస్తున్నాయి. హెజ్బొల్లా మిలిటెంట్లకు చెందిన ఆయుధ డిపోలు, కమాండ్ సెంటర్లో మిజైల్ లాంచర్లను ధ్వంసం చేశామని ఐడిఎఫ్ తెలిపింది. ఉత్తర ఇజ్రాయెల్లోని మెతుటా నగరంపై రాకెట్లతో దాడి చేశామని హెజ్బొల్లా తెలిపింది. హైఫా నగరంలోని నౌకా స్థావరంపైన క్షిపణితో దాడి చేశామని పేర్కొంది. ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తుంది. యుఏఈ, ఖతార్, సౌదీ, కువైట్లపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతుంది. హర్ముజ్ జలసంధి పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తెలిపింది. దుబాయ్లోని అమెరికా కాన్సులేట్ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో కాన్సులేట్ పార్కింగ్లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే అత్యవసర బలగాలు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఇరాన్ డ్రోన్ దాడిని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ధృవీకరించారు. కాన్సులేట్ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని చెప్పారు. గల్ఫ్ దేశాల్లోని తమ దౌత్య సిబ్బందిని అమెరికాకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. 1000కి పైగా క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసేందుకు ఇరాన్ ప్రయత్నించిందని యుఏఈ ప్రభుత్వం తెలిపింది. మెజారిటీ క్షిపణులను గగనతలంలోనే అడ్డుకున్నామని వెల్లడించింది. కొన్ని మాత్రం భవనాలు సహా ఇతర ప్రాంతాల్లో పడ్డాయని వివరించింది. ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వాటిలో ఒకదానిని ఖతార్ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. మరొకటి మాత్రం అల్ ఉదైద్ వైమానిక స్థావరాన్ని తాకింది. ఈ దాడులను ఖతార్ రక్షణ శాఖ ధృవీకరించింది. 2 క్రూయిన్ క్షిపణులను, 9 డ్రోన్లను నేలకూర్చామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. అయితే అవి ఎక్కడి నుంచి వచ్చాయో సౌదీ వెల్లడించలేదు. ఇజ్రాయెల్ దిశగా ఇరాన్ పలు క్షిపణులను ప్రయోగించింది. దీంతో బెరుసలేం ఎయిర్ సైరన్లు మోగాయి. ఇరాన్ క్షిపణులను గగనతలంలోనే అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్గా అయతుల్లా అలీ ఖమేని కుమారుడు ముజ్తబా ఖమేని ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ అసెంబ్లీలో సమావేశమైన కీలక నేతలు ముజ్తబాను దేశ తర్వాతి సుప్రీం నేతగా ఎన్నుకోవాలన్న అంశంపై చర్చించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. గత 36 ఏళ్లుగా ఇరాన్ను పాలించిన అయతుల్లా అలీ ఖమేని గత నెల 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో మృతి చెందారు. ఈ దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎవరన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ముజ్తబా ఖమేని ఇరాన్ కొత్త నాయకుడిగా పగ్గాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది.
పశ్చిమాసియాలో పరిస్థితులు నానాటికి దిగజారుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఢిల్లీలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చని విదేశాంగ శాఖ తెలిపింది. పశ్చిమాసియాలో సుమారు 1 కోటి మంది భారతీయులు నివసిస్తున్నారని, వారి భద్రత తమకు అత్యంత ప్రాధాన్య అంశమని వెల్లడించింది. అక్కడి పరిస్థితులను నిశ్చితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. గల్ఫ్ దేశాలతో పాటు ఇరాన్, ఇజ్రాయెల్ ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో టెహరాన్లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటికే వందలాది మంది భారతీయ విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ విమానయాన సంస్థలు తమ షెడ్యూల్లో మార్పులు చేశాయని పౌర విమానయాన శాఖ తెలిపింది. అందులో భాగంగా ఇవాళ పశ్చిమాసియాకు మొత్తం 58 విమానాలను నడపాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. ఈ విమానాల్లో ఇండిగోకు చెందిన 30, ఎయిర్ ఇండియాకు చెందిన 23 విమానాలున్నాయి. మంగళవారం భారత విమాన సంస్థలు 24 విమానాలను నడపగా ఎమిరేట్స్, ఎతిహాద్ సంస్థలు గల్ఫ్ నుంచి 9 విమానాలను నడిపాయి. గల్ఫ్లో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం అదనపు విమానాలను ఏర్పాటు చేస్తున్నారు. విదేశీ విమానయాన సంస్థలు భారత రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ ప్రయాణికులను సురక్షితంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో విమాన టికెట్ ధరలు అడ్డగోలుగా పెరగకుండా కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తోంది. హోలీ పండుగ వేళ నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటిలో కొట్టుకుపోతున్న స్నేహితుడిని కాపాడబోయి మరో స్నేహితుడు గల్లంతయ్యాడు. పెదవుర మండలానికి చెందిన బబ్లుచారి, నెడమనూరు మండలానికి చెందిన కార్తిక్, నాని ముగ్గురు హోలీ సంబరాల అనంతరం హాలియా వాగుపై ఎడమకాల్వ వంతెన వద్ద బిర్యానీ తిన్నారు. చేతులు కడుక్కోవడానికి కార్తిక్ కాలువలోకి దిగి ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయాడు. అతన్ని కాపాడడం కోసం బబ్లు ప్రయత్నించాడు. దీంతో ఇద్దరు కాలువలో మునిగి గల్లంతయ్యారు. వారిని చూసి భయపడిన నాని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న టమాటా మార్కెట్ రైతులను కుదేలు చేస్తుంది. పండిన పంటకు కనీసం గిట్టుబాటు ధర రాక కన్నీటి పర్యంతమవుతున్నారు. 6 గాలం శ్రమించి పంట చేతికి వచ్చిన తర్వాత ధర లేకపోవడంతో కొన్ని చోట్ల పశువులకు ఆహారంగా వదిలేస్తున్నారు. మరికొన్ని చోట్ల తోటలకే పరిమితం చేస్తున్నారు. అప్పులు తెచ్చిపెట్టినా పెట్టుబడి రాకపోవడంతో అప్పులు తీర్చలేమని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు గిట్టుబాటు ధర నిర్ణయిస్తే తప్ప టమాటా సాగు చేసే పరిస్థితి లేదంటున్న రైతులతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. టమాటా రైతుల కష్టాలు అగమ్య గోచరంగా మారాయి. పంట పండిన దగ్గర నుంచి కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి పంట అయితే మాత్రం మంచి ఉత్పత్తినిచ్చిన ధర లేక రైతులు వెలువెల్లాడుతున్నారు. ఆ టమాటా ధర పూర్తిగా పడిపోయి రైతుల దగ్గర నుంచి ఉచితంగా తీసుకోవడం, మహా అయితే 5 రూపాయలు ఇవ్వడం కేజీలకి ఇస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మాత్రం 5 నుంచి 10 రూపాయలు అమ్ముతున్నారు. అంటే రైతు దగ్గరే కొనుగోలు చేసేదే ఒక క్వింటాకు వచ్చి అతి తక్కువ ధరకే కోస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి తీసుకువెళ్తా ఉన్నారు. కూలీ ఖర్చు రావట్లేదని, అలాగే పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదని చెప్పి టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నేను టమాటా రైతు దగ్గర ఉన్నాం. ఒకసారి రైతు కష్టాలు ఎలా ఉన్నాయి, వారి పంట ఏ విధంగా పండించారు, పెట్టుబడి ఎంత అయింది, ఈ విషయాలన్నీ కూడా రైతు సత్య ఉన్నారు. సత్యతో మాట్లాడదాం. సత్య గారు, మొత్తం ఈ చర్యలలో ఎంత టమాటా సాగు అవుతుంది, అలాగే ఇప్పుడు ప్రస్తుతం రేట్ ఎలా ఉంది, పెట్టుబడికి తగిన ఈ ఉత్పత్తి అయ్యింది కానీ దాని తగ్గట్టు ఫలితం ఉంటుందా లేదా, ఎలా ఉంది పరిస్థితి? బాధాకరంగా ఉంది సార్. ఇది టమాటా దుక్కి దున్నిన కాడి నుంచి పంట వచ్చే వరకు చాలా కష్టాలు పడాలి. కష్టానికి తగ్గ ఫలితం లేదు. ప్రస్తుతం మార్కెట్ ను చూస్తే పైసాకు కూడా తీసుకుపోండి అంటే కూడా తీసుకుపోయే పరిస్థితులు లేవు. ఆనందంతో పంట వేస్తాము. పంట అయిన తర్వాత 10 పైసలకు కూడా తీసుకోకపోతే రైతుకు చాలా బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతుకు ఎలాంటి లాభం లేదు. ఇక్కడ ప్రభుత్వాలు కూడా రైతును ఆదుకుంటారేమో అంటే వాళ్ళు అన్ని రకాలుగా అన్నింటికి ధర ఇస్తారు కానీ రైతుకు మాత్రము పండించిన కూరగాయలు కానీ పండించిన పంటలకు కానీ ఎలాంటి సబ్సిడీలు ఇస్తామో అవి ఇస్తామని చెప్తారు కానీ వ్యవసాయ పనిముట్లకు కూడా మాకు సబ్సిడీలు లేవు. మాకు చాలా అయోమయంగా ఉన్నాయి సార్ మా బతుకులు. దీని మీద మేము ఆధారపడి ఉంటాం కాబట్టి మార్కెట్లోకి పోతే ఏడుపు తప్ప ఇంకేమీ లేదు సార్ మాకు. అందుకే ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే మాలాంటి బీద రైతులకు ఏమైనా సహాయం చేసి మమ్మల్ని
ఆదుకోవాలని మా కోరిక సార్. మార్కెట్లో రేటు చాలా తక్కువ ఉంది, అలాగే మీరు పెట్టుబడి ఎక్కువ పెట్టారు. అసలు పెట్టుబడి ఒక ఎకరాకి ఈ టమాటా సాగు చేయాలంటే ఎంత అవుతుంది? 32 వేల దాకా అయితే సార్. మాకు ఒక ఎకరానికి టమాటా సాగు చేస్తే మాకు ఒకవేళ ధర మంచిగా ఉంటే ఒకటే తెంపుకు పైసలు వస్తాయి సార్. ఇక ధర ఇప్పుడు 5 సార్లు తెంపినా నేను ఇక్కడ అరెకరంలో 5 సార్లు తెంపినా 5 సార్లు తెంపినా మాకు పెట్టిన పెట్టుబడి కాదు దున్నిన కాడికి కూడా వస్తాయో లేవా అన్నట్టుగా ఉంది సార్ ఇప్పుడు మార్కెట్. అంటే మేము ఇప్పుడు చూసాం, లోపలికి వచ్చేటప్పుడు కనీసం కాలికి చెప్పులు కూడా వేసుకోకుండా బయటికి విడిచి వచ్చారు. అంత జాగ్రత్తగా చూసుకుంటుంటారు. అలాంటప్పుడు పంట నష్టం వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఆత్మహత్యలు జరిగేటి ఇక్కడే ఇట్లా ఇవే సార్. కరెక్ట్ రైతు కష్టపడ్డంది ఫలితం లేదు కాబట్టి రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకంటే ఎక్కడ దిక్కు లేదు. ఇప్పుడు ఒక నెల జీతం అంటే నెల జీతం వస్తుంది, వాడికి ఏం కాదు, కలియో గంజో తాగి బతుతాడు. కానీ మేము అట్లా బతికేటట్లేదు. ఒక ధర ఉంటే అది అప్పుల కిందకే పోతాయి, ధర లేకపోతే రైతు సచ్చుడు కిందకే వస్తుంది లెక్క. ఆయనకు పిల్లలు అవి ఉంటారు కదా సార్, దానికే సరిపోదు. ఈ తక్కువ రేటుకు అమ్మితే ఇక అది కూడా గంజి కూడా రాదు సార్. చాలా కష్టంగా ఉన్నాయి బతుకులు. ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం తరఫు నుంచి? ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం తరపు నుంచి అప్పట్లో సబ్సిడీలు ఇస్తాము, అది ఇస్తాము, రైతు పనిముట్లకు సబ్సిడీలు ఇస్తామన్నారు, ఇప్పటి వరకు లేదు. పంట రుణానికి దానికి ఇస్తామన్నారు, దాని లేవు. ఇప్పుడు రైతు బంధు కూడా సరిగా రావట్లేదు. పంట టైంకు మనకు రైతు బంధు కానీ మళ్ళీ ప్రభుత్వం కానీ ఆదుకుంటే మాకు కొంచెం ఉపశమనం ఉంటుంది. ఇప్పుడు దాని అలాంటి ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు ఏం లేవు సార్. ఇప్పుడు ఏమనంటే ఇక సీఎం గారే తన బడ్జెట్ లేదు, మేము ఏం చేయాలని రైతులనే ఉల్టా అడుగుతున్నారు. ఇప్పుడు అలాంటిది అయితే మా బతుకులకు చాలా ఘోరంగా ఉన్నాయి సార్. మా పిల్లల చదువులు ఏమైతే మేము ఎట్లా బతకాలి అనే అయోమయంలో ఉన్నాం సార్. మేము దయచేసి ప్రభుత్వాలు మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. టమాటా రైతులైతే మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. కంటికి రెప్పలా ఒక చంటి పిల్లని కాపాడినట్లు ఏదైతే ఈ చిన్న నారు ఏదైతే నాటి ఉన్నారో అది ఒక పంట సాగు ఉత్పత్తి అయ్యే వరకు కూడా తీవ్రంగా శ్రమించి అటు నీళ్లు పెట్టడం, అలాగే పంట సాగు అయ్యే విధంగా పిచికారీ మందులు కావచ్చు, అలాగే దానికి సంబంధించినటువంటి ఎరువులు వేయటం, వీటన్నిటికి కూడా అప్పులు తెచ్చి కొంత పెట్టుబడి పెట్టి వచ్చిన తర్వాత ఏదైతే మొదటి దశలో వచ్చిన కోత అయితే మాత్రం కొంత అప్పులకు పోతాయి, మిగిలినది మందులు సంబంధించినటువంటి ఖర్చులు పోతాయని చెప్పి ఎంతగానో ఆశ చూస్తున్న రైతులకైతే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అన్న రేట్ అయితే వారిని కన్నీటి పర్యంతం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే ప్రత్యేకంగా ఈ టమాటా రైతులకైతే మాత్రం కేజీకి ఇంత అనేది ఒక ధర నిర్ణయిస్తే తప్ప తమని ఈ అప్పుల ఊబి నుంచి బయటకు పడేసే పరిస్థితి లేదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, రంగారెడ్డి జిల్లా కంది నుంచి.